హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మీరందరూ హెల్తీగా ఉండాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీరందరూ మీకు కావాల్సింది మీరు లైఫ్లో మీరు రీచ్ అవ్వాలి, మీ గోల్స్ అని అనుకుంటూ అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటూ, అంటే నేను కూడా నా గోల్స్ని రీచ్ అవ్వాలి, నేను కూడా హెల్తీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి మీతో పాటు అని నేను అనుకుంటూ నా కృష్ణకి, నా తమ్మిదో ఆంజనేయ స్వామికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ మీ అందరి లైఫ్లో మంచి జరగాలని ఆశిస్తూ రీడింగ్లోకి వెళ్ళిపోతాం. ప్రజెంట్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి, ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ ఎవరైనా ఈ రీడింగ్ని చూడొచ్చు. మీకు మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ లైఫ్లో కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ యూనివర్సిటీ మీ గ్రేట్ ఆన్సర్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు? వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఇక్కడ థర్డ్ పార్టీ మాత్రం చాలా స్ట్రాంగ్ అండ్ లేడీ క్యారెక్టర్ అయితే కనిపిస్తూ ఉంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, నిద్రలో ఉలిక్కి పడుతూ ఉన్నారు, నిద్రలో ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళు భయపడుతూ ఉన్నారు. డబ్బు సంపాదించాలి, డబ్బుని హోల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొకటి మిమ్మల్ని చేజార్చుకుంటానేమో అన్న భయం ఏర్పడింది వాళ్ళకి. మీరు ఎవరి లైఫ్లో కూడా మీ లైఫ్లోకి ఎవరు న్యూ పర్సన్ అనేది రాకూడదు అని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. మీకు నిజాలు చెప్పలేకపోతూ ఉన్నారు, వాళ్ళు నిజాలు చెప్పలేక సతమతం అవుతూ ఉన్నారు. ఇదండి యాక్చువల్గా అది రీడింగ్. ఇప్పుడు చూద్దాం మనం వాళ్ళ థాట్స్ ఏంటి అసలు చూద్దాం ఇప్పుడు. ఇక్కడ హార్ట్ బ్రేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? వాళ్ళు ఎందుకు హార్ట్ బ్రేక్లో ఉన్నారు? వాళ్ళు చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు హార్ట్ బ్రేక్లో ఉన్నారు? హార్ట్ బ్రేక్లో ఉండాల్సింది మా వ్యూయర్స్ కదా, వాళ్ళు కదా బాధపడాలి. వాళ్ళ హార్ట్ అంటే బాధ పెట్టింది మా వ్యూయర్స్ని కదా. ఎందుకు వాళ్ళు హ్యాపీగా థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ ఎందుకు హార్ట్ బ్రేక్లో ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude. You were triggered me. మీరు వాళ్ళని ఒక ప్రేరేపితంగా వాళ్ళని మీ మాటల ద్వారా ఉండొచ్చు, మీ చేతల ద్వారా ఉండొచ్చు, వాళ్ళని ప్రేరేపించారు. అది వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ చేతల వల్ల వాళ్ళు అది మీరు చేసిన మంచి కానీ మీరు ఇన్స్పిరేషన్ ఇవ్వడం కానీ, అంటే ప్రేరేపించడం అనేది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది. తన లైఫ్లో తను ఏం పోగొట్టుకున్నాను, థర్డ్ పర్సన్ దగ్గర ఏమి కావాలనుకొని తను వెళ్ళిపోయాను అనేది తనకు అర్థమవుతుంది. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్. మీ ప్రేమని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు అసలు. ఇక్కడ ద హై ప్రీస్టెస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ అంటే అక్కడున్న పర్సన్ వాళ్ళని హోల్డ్ చేయడం వల్ల అయిండొచ్చు, లేకపోతే ఆ పర్సన్స్ దగ్గర మీ గురించి మాట్లాడలేని సిచ్యువేషన్ అయినా అయిండొచ్చు. అక్కడి నుంచి రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అందుకే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇక్కడ నేను హ్యాపీగా ఉంటాననే కదా వచ్చాను, బట్ ఎందుకు నేను మళ్ళీ మిమ్మల్ని పోగొట్టుకుంటానేమో అన్న భయం నాకెందుకు అనిపిస్తూ ఉంది, ఎందుకు అలా ఫీల్ అవుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారు. ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. వాళ్ళు ఇప్పుడు నిజాయితీగా ఆలోచిస్తూ ఉన్నారు, నిజాయితీగా మీ దగ్గర ఉండాలి అనుకుంటున్నారు. ఇంతకుముందు ఫ్లటీ నేచర్ తోటి ఉన్న పర్సన్ ఇప్పుడు నిజాయితీగా మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర తను తప్పు చేయని ఒప్పు చేయని ఒప్పుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ 2 of Cups ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోయాను అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. తను ఇవ్వనిది తను మీ లైఫ్లో మీ దగ్గర నుంచి తీసుకొని తను మీకు ఇవ్వలేకపోయింది, ఇప్పుడు కరెక్ట్గా మీకు ఇవ్వాలి అని తను ఆలోచిస్తున్నారు, మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. అగైన్ 2 కార్డ్స్ వచ్చాయండి, తీస్తూ ఉంటే లాంగ్ కిస్. వాళ్ళు మీ ఆత్మీయమైన ముద్దు కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని బ్యాడ్గా మాత్రం ఆలోచించొద్దండి. ఒక పెయిన్లో ఉన్నప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు మనకి ఒకరు ఆత్మీయంగా హగ్ చేసుకొని ఒక ముద్దు పెడితే ఆ పాజిటివ్ వైబ్ అనేది ఆ పర్సన్కి వాళ్ళ లైఫ్లో ఉన్న నెగిటివ్నెస్ని తొలగించుకోవడానికి ఒక వే అనేది దొరుకుతుంది. చూడండి, చైల్డ్హుడ్ డ్రామా, తన లైఫ్లో జరిగిన బాధలైనా ఉండొచ్చు, తన బాల్యంలో జరిగిన గాయాలను అవి తనకి రిపీట్ అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు. మీ స్వాంతన వాళ్ళకి కావాలి, ఆ ఆత్మీయత వాళ్ళకి కావాలి, ఆ ప్రేమ వాళ్ళకి కావాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు అది ఎలా పొందాలి అంటే తను కూడా మీకు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి, ఈక్వల్ ఎఫర్ట్ పెడితేనే అది తను పొందడానికి సాధ్యమవుతుంది అని తను ఆలోచిస్తున్నారు, మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ 9 of Swords ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఫస్ట్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఐ యామ్ స్ట్రక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని అందులోనే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు, అందులోనే బందీ అయిపోయి ఉన్నారు. అందుకే వాళ్ళకి తను చేసిన తప్పేంటి అని తనకి అర్థమయ్యింది. తను నిద్ర పోలేకపోతున్నారు, తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు, తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఆ పశ్చాత్తాపం వల్ల తనకి ఏంటి అంటే నిద్ర రాక ఆ నిద్రలోనే తనకు తెలియకుండా తను ఏడుస్తూ ఉన్నారు, ఉలిక్కిపడి లేస్తూ ఉన్నారు. తను చేసిన తప్పు తనకు అంటే నీడలాగా, ఒక పీడకలలాగా వెంటాడుతూ ఉంది అన్నమాట తనకి. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెషన్. ఐ మిస్ యువర్ లైట్. తనకి ఏంటి అంటే మీరు లేనందుకు తన లైఫ్ అనేది ఒక బాగా బ్రైట్గా ఉన్న లైఫ్ అనేది, మంచిగా ఉన్న లైఫ్ అనేది చీకట్లో తోసేసుకున్నట్టు, తనకు తను చూసేసుకున్నట్లు అనిపిస్తుంది. తనకి ఆశ కానీ ఏది అంటే తను ఏమి చెయ్యలేనేమో అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఒక డిప్రెషన్, తను ఇంకా కోలుకోలేకపోతున్నారు అనమాట. అంటే మీరు లేనందుకు తను ప్రతి దాంట్లో కూడా తను ముందడుగు వేద్దాం అనుకుంటున్నారు, కానీ వెనకకి అడుగులు పడుతూ ఉన్నాయి. తనకు అన్ని విధాలుగా ఆ ప్రాబ్లం అనేది మీకు ఇచ్చిన ఏదైనా అయ్యుండొచ్చు, ఆ మనోవేదన అనేది తనని వెంటాడుతూ ఉంది అనమాట. మీకు తను ఏ విధంగా
గుడ్ చెయ్యాలి అని మీ లైఫ్లోకి వచ్చి తను మిమ్మల్ని లీవ్ చేసేసి తన లైఫ్ అనేది తను చూసుకోవడం అనేది జరగడం వల్ల తనకిప్పుడు అర్థమవుతుంది తను ఏమి పోగొట్టుకున్నారు అసలు, ఏంటి తను మిస్ అయ్యింది ఏంటి అనేది తనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. మీరు తనకు ఒక ఆశ అన్నీ అని తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీరు లేని జీవితం అనేది తనకి ఎటువంటి హోప్ అనేది ఆ జీవితంలో కనిపించటం లేదు. అంటే ముందుకు వెళ్ళాలంటే కూడా దేనికోసం నేను చేస్తున్నాను అన్న విధంగా తన లైఫ్ అనేది అక్కడ ఇదైపోయింది అనమాట. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. వాళ్ళకి తెలుసు మీరు లేకపోతే తన లైఫే జీరో అని. తనకి ఇప్పుడు బాగా అర్థమైంది. ఆ జీరో పక్కన మీరు లెఫ్ట్ సైడ్ నిలబడితే మాత్రమే ఆ జీరోకు విలువ. మీరు దూరంగా వెళ్ళిపోతే జీరోనే. ఎన్ని రోజులున్నా జీరోనే అని తనకు తెలుసు. అందుకే తను ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయినా వదులుకోకూడదు, చేజార్చుకోకూడదు, తను సాయశక్తిలో ప్రయత్నించాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. తనకి ఏంటి అంటే ఇంకొకటి, మీ పర్సన్కి మీరు ఎవరితోనే హ్యాపీగా ఉంటే కూడా తను జీర్ణించుకోలేరనమాట. అంటే తను పైకి ఎలాగంటే నటిస్తారు కానీ నాకేమీ ప్రాబ్లం లేదు, నువ్వు ఎవరితో మాట్లాడినా ప్రాబ్లం లేదు, ఎవరితో ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా డీల్ చేస్తున్నా నాకు ప్రాబ్లం లేదు అంటారు. కానీ బట్ అది మాత్రం తప్పండి. ఇక్కడ ఎనర్జీని బట్టి చూస్తే మీ పర్సన్ మీరు ఎవరితో మాట్లాడకూడదు. తన సంతోషమైన దుఃఖమైన మీ పర్సన్ తోటే మీరు డీల్ చేయాలి. అది ఐఆమ్ అబ్సెస్డ్ విత్ యూ. మీలో తను ఏంటంటే నిమగ్నం అయిపోయాను, అంటే ఇన్బిల్ట్ అయిపోయారనమాట. ఇప్పుడు తనలో తను మేము మీ ఆలోచనల్ని అన్నిటినీ తనలో ఇన్బిల్ట్ చేసుకున్నారు. అంటే తనకి ఎలా అనిపిస్తూ ఉందంటే ఒక్క శరీరంలో ఇద్దరు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంతగా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. I can't express myself. Wow. థ్యాంక్ యూ యూనివర్స్. రియల్గా చూడండి, తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అసలు తన థాట్స్ని. ఇప్పుడు నిజాన్ని మీకు చెప్పలేకపోతున్నారు. తను ఎందుకు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళారు అనేది నిజాన్ని చెప్పలేకపోతున్నారు. అది ఫీల్ అవుతూ ఉన్నారు. తను బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజం చెప్తే మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఎలా బ్రేక్ అవుతుందో అన్న ఒక థాట్ వాళ్ళకి తనని కృంగదీస్తూ ఉంది. అందుకే వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు కూడా నిజాన్ని చెప్పకుండా వాళ్ళు నిజాలని దాచుకుంటూ డ్రామా అనేది ప్లే చేస్తూ వచ్చారు. అంటే అబద్ధాలతోటి ఆ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కసారి అది బ్రేక్ అయిపోయింది. తను చెప్పిన అబద్ధం అని తెలియడం వల్ల అయినా ఉండొచ్చు, మీరు నిలదీయడం వల్ల అయినా ఉండొచ్చు, సంథింగ్ మీకు నిజం తెలిసి మీరు తనని ఆన్సర్ అడిగినప్పుడు తన దగ్గర ఆన్సర్స్ అనేవి లేవు. మీరు కావాలి అన్న ఒక థాట్ మాత్రం తనకు ఉండింది, కానీ తన దగ్గర ఆన్సర్స్ లేవు. మీ పర్సన్ దగ్గర మాత్రము మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. మీరు యాక్సెప్ట్ చేస్తే తను హ్యాపీగా మీతోటి ఉండగలరు. కానీ యాక్సెప్ట్ చెయ్యకుండా మీరు క్వశ్చన్స్ వేస్తూ మీకు లైఫ్లో సమాజంలో ఒక హోదా కావాలనైనా కానీ, నాకు ఒక ప్రియారిటీ ఇవ్వు అని కానీ, మీకు ఒక నా ఎలా అంటే మీకు కొన్ని ఆశలు ఉంటాయి. ఆ అన్ని ఆశల్ని ఆ పర్సన్ అయితే తీర్చలేని పర్సన్ అండి మీ పర్సన్. అందుకే వాళ్ళు ఇంతగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు తను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత.
ఇప్పుడు ఏంజల్స్ అసలు ఏం చెప్తారో చూద్దాం. అసలు ఏంజల్స్ మీకేం చెప్పి మిమ్మల్ని ఒక గుడ్ వేలో నడిపించాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేట్. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. రొమాన్స్ అనేది రాబోతుంది. పర్ఫెక్ట్ టైమింగ్లో అన్నీ కరెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు యూనివర్స్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది మీరు కరెక్ట్ వేలో ఉన్నారా, రాంగ్ వేలో పోతున్నారా. కమ్యూనికేట్ క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చెయ్యండి. ఫస్ట్ సక్సెస్. ఓకే, టేక్ యాక్షన్ అనేది అప్పుడు తీసుకోండి. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు అన్నీ కరెక్ట్ అయ్యే టైంలో మీకు అన్నీ తెలుస్తాయి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. రొమాన్స్ అప్పుడు మీ లైఫ్లో రొమాన్స్ అనేది పర్ఫెక్ట్ టైంలో రాబోతుంది. మీరు సక్సెస్ని చూడబోతున్నారు. అప్పుడు యాక్షన్ తీసుకోండి. మీరు కరెక్ట్గా మీ ఇంట్యూషన్ చెప్పింది విని యాక్షన్ తీసుకోండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేసేసి మళ్ళీ మీకు ఇది రిజనేట్ కాలేదు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. కానీ దీన్ని మాత్రం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసుకొని మీరు బాధపడొద్దండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఈ రీడింగ్ మీకు రిజనేట్ కాకపోతే మళ్ళీ ఇంకొక రీడింగ్ మీకు ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. మీకు రిజనేట్ అయ్యే రీడింగ్ మీకు వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ మంచి జరగాలని మళ్ళీ మరొక్కసారి నా కృష్ణాని నా తమ్ముడు ఆంజనేయస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రీడింగ్ నేను చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.